దట్ ఈజ్ నన్ను మర్చిపోయి ఉంటుంది. కానీ తర్వాత రజనీకాంత్ కూతురు ఒక సినిమా తీసింది, కోచ్ అడియన్ నిన్నే, కోచ్ అడియన్ ఏదో సినిమా వచ్చింది కదా, యానిమేషన్ మీద తీశారు సినిమా. ఆ సినిమా చాలా లేట్ అయిపోయింది, చాలా ఎక్కువ లెవెల్లో తీయాలనుకున్నారు. అది అదర్వైజ్ అమ్మాయి నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్, ఆ అమ్మాయి ఆ సినిమా తీసిన రజనీకి సౌందర్యం ఏదో పేరు ఉంది. అది ఫేస్బుక్లో ఇప్పటికే చాలా టికెట్లు అయిపోయిన, ప్రపంచంలో అన్నీ అమ్మేశారు అని పెడితే ఇప్పటి వరకు చెప్పించాలి కానీ ఇటువంటి సినిమా ఎప్పుడు తీయకు, ఎందుకంటే ఆయన పెట్టుకుని యానిమేషన్ చేయడం, బతుకొండగా యానిమేషన్ సినిమా తీయడం అనుకోవడం అనేది బిగ్గెస్ట్ ఫూలిష్ థింగ్. చచ్చిపోయినట్టు రామారావు గారి మీద తీసినా, ఎంజీఆర్ మీద తీసినా అర్థం ఉంటుంది. అర్థమైంది. ఇప్పుడు ఆయన బతుకొండగా అది ఎంత కష్టపడి తీశారు, మళ్ళీని పెద్ద ఫెయిల్యూర్ తీయడంలో కూడా 5-6 డైరెక్టర్లు మారారు. దాని తర్వాత తనకు సరిగ్గా తెలియక, అందుకనే డైరెక్టర్గా క్లిక్ అవ్వలేదు ఆ అమ్మాయి. ధనుష్ వైఫ్ చెప్తున్నాను, సో ఎక్స్ వైఫ్ అనుకుంటా. సో ఇప్పుడు ఆ రజనీకాంత్ లాంటి ఒక పెద్ద గనిని పెట్టుకుని, నిధి అంత సూపర్ స్టార్ అతను పెట్టుకుని యానిమేషన్ తీయడం ఏంటి? మా ఆ యానిమేషన్ కూడా సొంత కూతురు కాబట్టి చాలా హెల్ప్ చేశాడు. ముందు ఒక షార్ట్ ఆయన యాక్ట్ చేయడం, ఆ రోజంతా దాన్ని మళ్ళీ యానిమేట్ చేయడం, ఆ లెవెల్కి అయిపోయింది. తెలియనితనం, వితౌట్ నోయింగ్ ప్రాపర్ థింగ్స్ అబౌట్ మేకింగ్ యానిమేషన్ వాళ్ళు తీశారన్నమాట. ఇంతకీ రజనీకాంత్ పెళ్ళం గురించి మాట్లాడారు కాబట్టి తనకు పుట్టిన అమ్మాయి గురించి చెప్పాలి. తర్వాత మరి నేను అలాగ అన్న వెంటనే మోహన్ బాబు దగ్గర అనుకుంటే వాళ్ళకి ఎవరిని అడిగి ఉంటుంది, అతను అలాగే మొహం మీద మాడతాడు అని ఉంటాడు. ఆ మన్నాడు నన్ను అన్ఫ్రెండ్ చేసేసింది ఇక్కడ ఫేస్బుక్లో. తిరుపతి గుడి నుంచి వస్తూ ఫోటోగ్రాఫ్ వేసి కొచ్చాడని రిలీజ్ ముందు చాలామంది పోయారు ఆ సినిమాకి. ఇప్పుడు నాతో పాపం నా కాఫీ బార్ సినిమాకు ఉన్న లక్ష్మీ గణపతి వాళ్ళు కూడా అందులో పెట్టి చాలా దెబ్బతిన్నారు. సురేష్ సుబ్రహ్మణ్యం అన్న వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు కొనేవారు. మధ్యలో ఇటువంటి సినిమా పెద్ద దెబ్బ పడితే కొంతకాలం సినిమాలు కొనలేరు. సో ఆ విధంగా చాలామంది దెబ్బ తింటారు వాళ్ళు ఒకళ్ళు. యాక్చువల్గాను నేను మామూలుగా చెప్పాను, ఇలాగా ఆయన పెట్టుకుని బ్యూటిఫుల్గా వాడుకోక ఈ విధంగా మిస్యూజ్ చేశారు. 5-6 సంవత్సరాలు తీశారు సినిమాని. ఒకసారి కేఎస్ రవికుమార్ ఫ్లైట్లో కలిసాడు, నా పక్కన కూర్చున్నాడు. నాకు జూనియరే అతను, 3 సంవత్సరాలు. అతను పలకరిస్తే అవన్నీ నువ్వు కూడా పనిచేసినట్టున్నావు బట్టి రజనీకాంత్ గారు అమ్మాయి సినిమా అంటే రమ్మన్నారు, ఏం చేస్తాం మరి, ఏం తెలియదు, మాకేం తెలియదు, తీయమన్నారు, షార్ట్లు తీసాం అని అన్నాడు అన్నమాట. అదేంటంటే పరిస్థితి అంటే ఎవరికి మీద తెలియదు సార్ అన్నాడు, ఎవరికి తెలియదు అన్నాడు అనమాట. అదే ఒకరోజు అంచేత అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసిన ఈ కాస్ట్లీ మిస్టేక్స్, ఇవి ఆర్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ అనమాట. అడగండి.